హాయ్ బ్రో, వాట్సాప్? హాయ్ అన్న, ఎలా ఉన్నావు? మస్తున్నా, ఎలా ఉన్నావు? బాగున్నా, చాలా బాగున్నా. ఓకే, గుడ్ బ్రో. నీ వీడియోస్ చూసి అయితే నేను పిచ్చ ఫిదా. నిజంగా నా షాడోని నేను చూసుకున్నట్టే అనిపిస్తుంటది. యాక్చువల్లీ నేను అందరి వాయిస్ని నేను అక్కడ రీప్రజెంట్ చేస్తుంటా. యాక్చువల్ అది నా వీడియోస్ కాదు, అందరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ వాయిస్ని నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటాను అంతే. యాక్చువల్లీ మీ వీడియోస్ కూడా చూస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో, నాకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఓకే. నువ్వు బాగా మాట్లాడుతుంటావు కదా, యూత్ కోసం ఒక చిన్న క్వశ్చన్. ఓకే. ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతంలో. యా, ఓకే బ్రో. ఇప్పుడు జియో నెంబర్ 3 పోయింది కదా, అయినప్పటికీ కానీ మన ప్రాంతంలో ఉన్న యువతకి అవేర్నెస్ లేదా, లేకపోతే తెలిసిన కాంగా ఉన్నారా? అంటే ఎంప్లాయ్మెంట్ పోయింది డిఎస్సిలో, అది మీకు కూడా తెలుసు కదా. తెలుసు. మరి ఎందుకంటావు? యాక్చువల్లీ ఏజ్ ఏ డిఎస్సి యాస్పిరెంట్గా నాకు కడుపులోనే చాలా మంట ఉంటుంది. ఓకే. నేను చదువుకొని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ పేజ్లోకి వచ్చాను ఈరోజు. కాబట్టి నేను ఏం చెప్తానంటే, మన వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి ఇచ్చే వాల్యూ, ఆ పెళ్ళిళ్ళకి ఇచ్చే వాల్యూ, మన ఫ్యూచర్ గురించి ఎవరు ఇవ్వరు. సో వస్తుంది వెరీ సూన్, మనం దీని గురించి ఒక ఉద్యమమే స్టార్ట్ చేద్దాం. ఓకే, చేద్దాం బ్రో. అయితే మీ ఒపీనియన్, మన యూత్ జియో నెంబర్ 3 కోసం ప్రొటెస్ట్ చేస్తారు? ఓకే, డెఫినెట్లీ చేస్తారు. ఓకే గాయస్, మీరు మా ఛాలెంజ్ ఏంటంటే జియో నెంబర్ 3 కోసం ఆస్పిరెంట్స్తో సహా ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్న అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధం. ఎందుకంటే వస్తారు, వెరీ సూన్ వస్తారు, వచ్చి ఇక్కడ ప్రొటెస్టులు చేస్తారు. ఆ రోజు నేను రప్పిస్తాను, మనం అందరం రప్పిద్దాం. ఓకే, డన్.